పరిచర్య అక్కడ చేయగలిగాను దేవుని కృప చేత. మరి అంత మాత్రమే కాదు, ఈ పొలమూరులో మరి మేడం గారు అంగన్వాడీ టీచర్ గారు తెలుసు, వారి హస్బెండ్ భర్త గారు వారు వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు. చక్కని కుటుంబాలు, చాలా సంతోషిస్తున్నాను. ముందుగా మా విద్యార్థులు వాళ్ళు చాలా విష్ చేశారు. చిన్నపిల్లలు అప్పుడు బాగా పెద్దవాళ్ళు అయ్యారు. నేనే ఆ పోలికలు ఊహించుకోలేకపోతున్నా. చాలా సంతోషకరమైన విషయము. ప్రియమైన వాళ్ళారా, సుష్మా తన యొక్క భక్తి జీవితంలో దేవునికి ఆనుకొని చాలా భయభక్తులు కలిగి జీవించినటువంటి బిడ్డ. పెనికేరులో చక్కని చిన్ననాటి నుండి కూడా మరి మాకు తెలుసు. అందువలన ఆ బిడ్డ చాలా భక్తి పరంగా చక్కగా దేవుని ఎదుటే, దేవుని ముందే సాగిలపడి నిరంతరము ప్రార్థన చేసే ఆ కుటుంబం వారిది. వాస్తవానికి నిజంగా వారి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం చాలా చోట్ల చెప్తాను. నిజంగా వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలైనా వారి క్రమం అయినా దేవునికి ఎంతో మరి సంతోషకరమైనటువంటి విషయాలు వారి కుటుంబంలో ఉంటాయి కార్యక్రమాలు. ప్రియమైన వాళ్ళారా, సుష్మా తన యొక్క జీవితంలో ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు. మరి సుష్మాకి దేవుడు అనుగ్రహించిన మంచి జ్ఞానము గల కమలాకర్. జ్ఞానము గల అని ఎందుకు అంటున్నానంటే, చాలా తెలివైన వాడు, చాలా మంచి జ్ఞానము కలిగిన వాడు. అంతటి గొప్ప కమలాకర్ని దేవుడు మా సుష్మా బిడ్డకు దేవుడు అనుగ్రహించాడంటే మేము చాలా సంతోషిస్తున్నాం. వారు ఇలా బర్త్డే గురించి చెప్పడానికి వచ్చినప్పుడు కమలాకర్ చాలా ఆయనలో ఉన్నటువంటి తపన కొద్ది మాత్రమే నేను తెలుసుకోగలిగాను, కానీ చాలా బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, ముందు చూపు గలవాడు. మరి అలాగే ఆ సిస్టరు చెల్లాయి కొమ్ము పేరేం పేరమ్మా, రైట్, వారు వీళ్ళంతా దేవుని సన్నిధిలో నేను ఈ విధంగా కలుసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి సంతోషకరమైన విషయము. ఇక చిట్టుబాబు గారిని చూస్తే మీకు తెలుసు, నేను అంతగా చెప్పక్కర్లేదు. వారు మన సుష్మా గారి యొక్క బంధువులు, చిన్నాన్నగారు, పెదనాన్నగారు కొడుకు, పాస్టర్గా పెదపళ్ళ, అలాగే వెలగతోడు, ఈ పరిసర ప్రాంతాల్లో చక్కగా సేవ చేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ రోజుని ఈ విధంగా బర్త్డేకి పిలువబడిన మమ్మలను మరి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసు. నిజంగా అందుకనే దావీదు భక్తుడు అంటాడు, కీర్తన 65:11, కీర్తన నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవనామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానం ఇది. దేవుని ఆత్మతో నింపబడి దావీదు కొనియాడుచున్నాడు దేవుణ్ణి. ఏ విధంగా అంటే, నా దేవా, నా తండ్రి, నీకు ఎంత గొప్ప వాత్సల్యత ఉన్నది మా పట్ల.
సంవత్సరములు జరుగుచుండగా నీ దయ కిరీటము ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరములు ఒక్కొక్క సంవత్సరము జరుగుచుండగా దేవుని యొక్క దయ అనే కిరీటాన్నట అమ్మా, దేవుని యొక్క దయ అనే కిరీటాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ అతి శ్రేష్టమైనది భూలోకములోను పరలోకములోను దేవుడు సంతోషించే ఆ గొప్ప కిరీటం, ఆ కిరీటం పేరేంటంటే దయ అనే కిరీటం. ఆయన దయ ఉంటే, దేవుని యొక్క దయ కలిగి మనం జీవిస్తూ ఉండగా ఒక్కొక్క సంవత్సరము జరుగుచుండగా ప్రతి సంవత్సరము ఆ బిడ్డ పైన, ఆ బాలుడు పైన, ఆ బాలిక పైన, ఆ ప్రియమైనటువంటి ఆ కుటుంబంలో ఉన్న ఆ జన్మదినాన్ని జరుపుకొనుచున్న ఆ ప్రియ బిడ్డ మీదట దయ అనే కిరీటాన్ని పెడతాడు. ఆ కిరీటము దేని గుర్తంటే ఆయన అంటాడు కదా, నా కుమారి, నీవు ఈ సంవత్సరము గత సంవత్సరము కంటే అన్ని విషయాల్లోనూ నిన్ను నేను దీవిస్తా ఉన్నాను. అన్ని విషయాల్లోనూ, దేవుని దయలోను, మనుషుల దయందును, జ్ఞానమందును, శారీరకంగాను ఆత్మీయంగాను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఒక్కొక్క సంవత్సరం దయాని కిరీటాన్ని పెడతాడు. ఆయన పెట్టినందునే మనము ఈ విధముగా జీవించగలుగుతున్నాము. ఆయన దయానే కిరీటాన్ని పెట్టకపోతే, ఆ దయానే కిరీటాన్ని ధరింపజేయకపోతే ప్రియమైన వాళ్ళారా, ఎన్నో ఆటంకాలు కలుగుతాయి జీవితానికి, ఎన్నో శోధనలు ఎదురవుతాయి. చిన్నప్పటి నుండి కూడా, బాల్య దశలో ఉన్నప్పటి నుండి దేవుని దయను పొందుకునే వారముగా మనం ఉండాలి. దేవుని కిరీటాన్ని పొందుకునే వారముగా ఉండాలి. ఎస్, బైబిల్లో రాయబడినది నిజమే, దాన్ని నువ్వు నమ్మాలి. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. దేవా, నీ దయానే కిరీటము మళ్ళీ ఈ సంవత్సరము నా మీద పెట్టు, నా మీద ఉంచు. నీ దయ చొప్పునే ఈ లోకములో జీవించగలుగుతున్నాను, నీ దయ చొప్పునే నేను ఎదుగుచున్నాను. బిడ్డలకు తెలియదు కదా, తల్లిదండ్రులుగా మనము ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయువారిగా ఉండాలి, వారి కొరకు మొరపెట్టేవారిగా ఉండాలి. నా బిడ్డ యొక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంటే నీ బిడ్డ అయినా, నీవైనా, నీ కుటుంబమైనా ఆయన చేతికి నువ్వు అప్పగించబడితే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ అంతము లేనిది. ఈ లోకంలోనికి నిన్నే విధంగా పంపించాడో, ఆ ప్రణాళికలను ఎందుకు పంపించాడో, ఆ ప్రణాళికలన్నిటినీ ఆయన ఆశ తీర్చేవారిగా ఉండాలి నీవు. హల్లెలూయా. బిడ్డలైతే తల్లిదండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉన్నప్పుడట అద్భుత కార్యము జరుగుతుంది. జాన్ వెస్లీ ఆయన చిన్నప్పుడట వారి తల్లి పండుకునే ముందు ఏం చేసేది? ప్రార్థన చేసేది. ప్రభువా, నా బిడ్డల కొరకు, అయ్యో తినడానికి తిండి లేకపోయినా తన తల్లి పరవడుపున ఉండి లేదా తిండి ఆపుకొని తన బిడ్డలకు పెట్టి ప్రార్థన పండుకున్నప్పుడు ఆ పిల్లలట చేతులుంచి, ప్రభువా ఈ బిడ్డలను నీకు అప్పగిస్తా ఉన్నారు,
నీవే వీరి మీద దయ ఉంచు, నీవే కాపాడు, నీవే వృద్ధి చేయండి. ఆ తల్లి యొక్క ప్రార్థన జాన్ వెస్లీ, అలాగే మరొక ఆయన వారి యొక్క అన్న ఉన్నారు, వారు ప్రపంచాన్ని కదిలించారు. దేవుని సేవలో ప్రపంచాన్ని కదిలించారు, ఖండాలను కదిలించారు. అంత శ్రేష్టమైన జీవితం దేవుడు వారికి దయచేశాడు. నాకెంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ వరములే కాదు, ఆత్మీయ సంబంధమైనటువంటి మంచి యోగ్యమైన స్థితే కాదు దేవుడిచ్చేది, భూలోక సంబంధమైన సమస్తమును మీకు ఇవ్వడానికి కదా ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఆయన అంటాడు కదా, ఆయన కష్టములో ఉన్నప్పుడు ఆయన్ని ఎంతో హింసించిన వారిని చూసి, పక్కలో బళ్ళెం పోటు పొడిచిన వారిని చూసి, ఆయన వేసుకున్న వస్త్రాలు పంచుకున్నటువంటి వారిని చూసి ఆయన అంటాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వారిని క్షమించు. ఎంత దీనమైనటువంటి ప్రేమ అయినది. ఈ లోకములో ప్రేమ కలిగిన వారు ఒకవేళ కొంతకాలం ఉండవచ్చు, నీ బంధువులు ఉండవచ్చు, లేదా నీ స్నేహితులు ఉండవచ్చు, నువ్వు చేసే ఉద్యోగ స్థలములో ఉండవచ్చు, కానీ నిరంతరము వారు ప్రేమ కలిగి ఉండరు. నిరంతరము వారు మీ మీద ప్రేమ కలిగి ఉండరు. కానీ నీవు నమ్మే దేవుడు, నేను ప్రకటించే యేసు, మన ఆరాధ్య దైవం యేసు నిరంతరము మనతో మన కుటుంబాలతో ఉండేటువంటి గొప్ప దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు మయపరచండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎవరు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, కుటుంబీకులే విడిచిపెట్టినా, దేవాతి దేవుడు ఆయన విడువడు, ఎడబాయడు. ప్రియమైన వాళ్ళారా, అటువంటిది విడువని ఎడబాయని ఆ దేవుని యొక్క దయని కిరీటాన్ని సంవత్సరములు జరుగుచుండగా ప్రియ బిడ్డ, ఈ సంవత్సరమును నువ్వు ఆశీర్వదించబడతావని, ఆరోగ్యపరంగా నువ్వు దీవించబడతావని, నీ జ్ఞానములో సమృద్ధిగా నీకు జ్ఞానాన్ని దయచేస్తానని ఆ కిరీటాన్ని పెడతాడు. ఆ దయ అనే కిరీటాన్ని పెడతాడు. ఆ కిరీటము మన మీద ఉన్నందునే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా, ఎంత అనారోగ్యం వచ్చినా అది నిన్ను కాపాడుతుంది. యేసు నామములో ఈరోజు పుట్టిన దినాన్ని జరుపుకుంటున్న ఆ ప్రియ బిడ్డపై ఇటువంటి దయా కిరీటము దేవుడు ఉంచునుగాక. మీ అందరికీ కూడా ఆ దేవుని దయ అనేటువంటి కిరీటము దేవుడు మీకు ఉంచునుగాక. రెండవది చూస్తే కీర్తన 35లో దావీదు ఏమని, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయట, ఆయన కోపము లేకోకుండా నిరంతరము ఆయుష్కాలమంతా నీ మీద వాత్సల్యం, ప్రేమ చూపుతూనే ఉంటాడు. నువ్వు బాల్యములో తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని నీ జుట్టు నెరిసే వరకు నీ జీవిత కాలము అంతా దేవుని దయ, దేవుని ప్రేమ. ఆయన ఒక్క నిమిషం మాత్రమే
కోపగిస్తాడు. కానీ మిగిలిన సంవత్సరములో 364 రోజులు 64 రోజుల 23 గంటల 59 నిమిషాలంతా దేవుని ప్రేమ నీ మీద ఉన్నది. హల్లెలూయా. 23 గంటల 59 నిమిషాల 1 నిమిషం తక్కువ ఆ సంవత్సరమంతా ఆయన దయలు, ఆయన ప్రేమలో నువ్వు వర్ధిల్లుతావు. దేవుని మహాకృపను బట్టి ఆ ప్రియ బిడ్డపై ఇటువంటి గొప్ప దేవుని యొక్క ప్రేమ ఉండాలని, దేవుని యొక్క ప్రేమ ఉండులాగున మనము దేవుని యొక్క సన్నిధిలో అనుదినము ప్రార్థనలు చేయాలి. ఒకరినొకరు ప్రార్థించుకోవాలి, బలపరుచుకోవాలి. ఆత్మీయంగా బలపరుచుకోవాలి, భౌతికంగా బలపరుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా బలపరచబడతావో దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క కోపము నిమిషం మాత్రమే కానీ ఆయన యొక్క దీర్ఘాయు అంట, ఆయుష్కాలం అంతా ఉంటుందట. ప్రియమైన వాళ్ళారా, అటువంటి దయ ఆ బిడ్డపై ఉండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. మూడవదిగా సామెతలు 9:11 దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దీర్ఘాయువు కలుగును, నీవు జీవించిన సంవత్సరములన్నీ అధికములగును. హల్లెలూయా. ఈరోజు పుట్టిన దినాన్ని జరుపుకుంటున్న బిడ్డ యొక్క ఆ జీవితం అంతా దేవుని యొక్క కృపతో, దేవుని దయతో, దీర్ఘాయుష్తో ఆ బిడ్డ ఆశీర్వదించబడాలి. చదువులోనేమి, ఎదుగుదలలోనేమి, తల్లిదండ్రుల ఎడల, దేవుని ఎడల భయభక్తుల విషయంలో నిజంగా చెప్పాలంటే కమలాకర్ సోదరుడు ఆ బిడ్డ కోసం ఎన్ని ప్లాన్ చేస్తున్నాడంటే చాలా ఆలోచన పరంగా మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దీన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారికి ఇటువంటి ఆలోచనలతో కూడినటువంటి సమస్త దేవుని ప్రణాళిక తెలియజేయబడుతుందట. దేవుని ప్రణాళిక ఏంటి? నువ్వు అభివృద్ధి అవ్వాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి. అది దేవుని ప్రణాళిక. అందుకే దారిద్ర వ్యవస్థలో ఉన్న మనలను పెంట కుప్పల మీద నుండి పైకి లేవడానికి దేవలోకమును విడిచి భూలోకానికి ఎత్తించాడు దేవుడు. ఎందుకని? అపవాది తన చేతుల్లో పెట్టుకుంది ఈ లోకాన్ని. ప్రతి ఒక్క దేవుని తలంపులను చెడగొడుతుంది, దేవుని ప్రణాళికలను చెడగొడుతుంది. తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని తప్పుడు ఆలోచనలతో మనిషిని, వ్యక్తిని పాడు చేస్తూ ఉంది. అటువంటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన పరురాలిగా, ప్రార్థన పరుడుగా నీవు ఉన్నట్లయితే అపవాది కుతంత్రాలకి నీవు జడవలేవు, నువ్వు లొంగలేవు. ఎందుకంటే నీ వైపుగా దేవుని యొక్క హస్తం ఉంది. దేవుని యొక్క హస్తం ఉంది. దేవుని హస్తాన్ని కలిగి ఉన్న కుటుంబము నిత్యము దేవుని యొక్క వెలుగును అనుభవిస్తారు, దేవుని యొక్క కృపను అనుభవిస్తారు. ఆ విధముగా నాకెంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ చక్కని ఆ దేవుని దయలోను,
మనుషుల దయలోను, ఆ బంధువుల దయలోను, అందరి దయలోను ఆ బిడ వర్ధిల్లి ఆ బిడకు దీర్ఘాయుష్షు దేవుడు అనుగ్రహించాలని, అదే విధముగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి సంఘమంతా మీరు ప్రార్థన చేస్తున్నారు. ముఖ్యంగా సేవకులు, అలాగే బంధువులైన మరి గొప్ప సేవకులు మీరంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. అందుకని ఆ బిడ్డ సంతోషంగా ఈ పుట్టినరోజుని జరుపుకోవడానికి దేవుడు కృప చూపాడు. అటువంటి ధన్యత కుటుంబానికి కలుగును గాక. ఈ 2 మాటలు విన్న మీ అందరికీ అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి, దేవానికి స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, అవును తండ్రి, దేవుని యందు భయము భక్తి కలిగిన వారి కుటుంబంలో నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తావు. నీ గ్రంథములో ఎంతోమంది భక్తులు ఆ విధంగా కృపను పొందుకున్నారు. ఎస్తేరు, దెబోరా, ఓ దేవా, ఎంతోమంది నాయనా దేవా, వారి హృదయాలు తెరవబడ్డాయి. వారి హృదయాలు నీకు అప్పగించారు. గొప్ప గొప్ప యోధులుగా, వీరులుగా నీ సన్నిధిలో వారు పెరిగారు తండ్రి. అటువంటి కృప యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈరోజు పుట్టినరోజున జరుపుకుంటున్న ఆ చిన్న ప్రియ బిడ్డపై నీ కృప ఉంచమని సంఘం యొక్క ప్రార్థనలు, సేవకుల యొక్క ప్రార్థనలు ఆ బిడ్డకు, ఆ కుటుంబానికి, సంఘానికి దేవుని యొక్క నీ కృపతో యేసయ్యా ఆ బిడ్డపై ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక. నువ్వు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సోదరులు పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు అందరికీ వందనాలు. చక్కటి విషయాలు తెలియపరిచినందుకు సంఘం ద్వారా మరొకసారి దేవుని సేవకులకి వందనములు. కొంచెం ముందుకు జరిగి కూర్చోండి, ఇంకా కొంచెం ప్లేస్ ఉంది. ఇంకా కొంచెం ముందుకు జరిగి కూర్చోండి, మధ్యలో ప్లేస్ ఇవ్వండి కొంచెం. అలాగే మన మధ్యలో సేవకులు, వెలగతోడులో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు చిట్టుబాబు గారు ఉన్నారు. వారు కూడా ఒక 10 నిమిషాలు దేవుని మాటలు మనకు అందిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు కలిగిన వారందరూ దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకి ఏం కలిగింది కదా? విజయం కలగాలి అంటే, మన జీవితం విజయవంతంగా కొనసాగాలి అంటే దేవుని వైపు మన చేతులు చాపాలి, లేకపోతే మనుషుల వైపు మన చేతులు చాపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దేవుడు మీకు, మీ బిడ్డలకు కలుగ చేసిన రీతిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయానికి, స్థలానికి క్షేమంగా దేవుడు మమ్మల్ని తోడుకుని వచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి బాప్టిస్ట్ మందిరాన్ని నడిపించినటువంటి దేవుని దాసులు, యవన కాలంలో దేవుని పరిచర్యలో ఒక విలువైనటువంటి దేవుని ఉద్దేశము చేత సంఘాన్ని బలపరుచున్నటువంటి దేవుని దాసులు సురేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తండ్రితో సమానులు మరి గాబ్రియల్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి మరి ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి బావగారు కమల్ కుమార్ గారికి, చెల్లికి భారత్కి, మరి నా రక్త సంబంధికులు ఈ స్థలంలో ఉన్నారు, వారందరికీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో సహోదరులు ఉన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 139వ కీర్తన, 139వ కీర్తన.
14వ చరణాన్ని జ్ఞాపం చేసుకుందాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దావీదు తన జీవితంలో నీవు చేసిన మేలును బట్టి ప్రభువా తాను నీ పట్ల తన ఉద్దేశాన్ని వెల్లడి చేశాడు. ఈ దినం జన్మదిన వేడుక జరుపుకుంటున్నటువంటి నీ కుమార్తె ప్రభువా మైజిని బట్టి నీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు విత్తబడిన వాక్యం వారి హృదయంలో మొలకెత్తడానికి, నూరింతలుగా ఫలించడానికి నీ కృపను అనుగ్రహింపచేయండి. ఈ మైక్ స్వరం ద్వారా నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ రెక్కల చాటున నీవు ఉద్దేశముల చేత స్థిరపరిచి నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మరి చదవనటువంటి లేఖన భాగంలో దావీదు తన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భూమి మీద ప్రతి మనిషి తన జన్మదినంని జ్ఞాపకం చేసుకునడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ నీ జన్మదినము అనేది జ్ఞాపకం చేసుకోవాలి అంటే నీకు ముందున్న వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ వెనుకున్న వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రస్తుత కాల పరిస్థితి ఎలా ఉంది అంటే పిల్లలు పుడుతున్నారు, పెరుగుతున్నారు, కానీ వారి తాత ఎవరో తెలియదు, వారి తరం వారు ఎవరో వారికి తెలియదు. రాబో తరం వారిని గూర్చి కూడా వారికి అనేకమైనటువంటి సంగతులు మన పిల్లలకు నేర్పించాలి. ఎందుకొరకు అంటే ఇది దేవుని ప్రణాళిక, అంతే. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మన పితరులకు ఆ విషయాన్ని దేవుడు నేర్పించాడు. అది మనం నేర్చుకుంటూ మన పిల్లలకు దానిని నేర్పించవలసిన బాధ్యత మనకి పెట్టాడు. దావీదు దేవుని ఉద్దేశాన్ని వెల్లడి చేస్తూ, అయ్యా నీవు నన్ను కలుగ చేసినటువంటి విధము చూడగా భయమును ఆశ్చర్యం. చూడండి, దావీదుకు తాను కలుగు చేసిన విధమును బట్టి భయము ఆశ్చర్యం రెండు కలుగుతున్నాడు. ఎందుకు భయము ఆశ్చర్యం కలుగుతున్నాయో జ్ఞాపం చేసి నేను వాక్య భాగాన్ని 8 నిమిషాల్లో ముగిస్తాను. కాబట్టి భూమి మీద నడిచే ప్రతి జీవితం దేవుని చేత నిర్మాణం చేయబడుతుంది. అలాగే దావీదు జీవితం కూడా దేవుని వల్లనే నిర్మాణం అయింది అంటే ఇతడు ఎవరి ద్వారా వచ్చాడో మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరు త్వరగా చేస్తే నేను కరెక్ట్గా 8 నిమిషాలకే నేను ముగిస్తాను. నయాసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు, చూడండి, సల్మాను ఒక ఇశ్రాయేలీయుడు, రాహాబు ఒక అన్యురాలు. చూడండి, సల్మాను ఒక ఇశ్రాయేలీయుడు, రాహాబు ఒక అన్యురాలు కదా. వీరిరువురిలో నుండి చూడండి, సల్మాను రాహాబు నందు ఎవరిని కన్నాడు? బోయాజుని కన్నాడు. బోయాజు నందు చూడండి, బోయాజు ఇశ్రాయేలీయుడు, రూతు అన్యురాలు. చూడండి, వీరు ఇరువురు ఉన్నారు. చూడండి, ఎంతమంది ఉన్నారు? ఇరువురు. ఒకటి సల్మాను ఇరువురు అయ్యాడు, రాహాబు కుటుంబముగా మార్చబడ్డాడు. రెండవది బోయాజునందు రూతునందు ఉబేదేదెము కన్నాడు. ఉబేదేదెము యెష్షయిని కన్నాడు. యెష్షయా రాజైన దావీదుని కన్నాడు. అంటే వీరి తరాలు ఎన్ని ఉన్నాయి? 4 తరాల కంటే ఎక్కువే ఉన్నాయి. వాటిని మనం ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ వీరి జీవిత నడవడిని మనం జ్ఞాపం చేసుకుంటే ఇశ్రాయేలుని అన్యుల్ని కలిపి దావీదుని సిద్ధపరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం. 2 జనాలు వీరు ఎన్ని జనాలు? అన్య జనాంగము, ఇశ్రాయేలీయులు. ఇరువురిలో నుండి దావీదును బయటికి తీసుకొచ్చాడు. అంతేకాదు యేసు ప్రభువును కూడా దావీదు గర్భంలో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. ఎందుకు ఈ చరిత్రను మీకు జ్ఞాపం చేస్తున్నాను అంటే
మన పిల్లలకు రాబో తరములో చరిత్ర అనేది తెలియకుండా మటుమాయం అయిపోతుంది కానీ చరిత్ర తెలియాలి ఖచ్చితంగా మనకి. మన తాత ఎవరు, మన పిల్లలు ఎవరు, వారు ఏం చేసేవారు, వారి స్థితి ఏంటి ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మనిషి జీవితం బయటికి రావాలి అంటే ఇద్దరు మనుషులు మనకు ఖచ్చితంగా అవసరం. మనిషి యొక్క జీవితం ఇదిగో ఈ ఇద్దరు ఒక 2 పట్టాలను సూచిస్తున్నారు. రైలు నడిచే ఒక పట్టాలను సూచిస్తున్నారు. ఈ 2 పట్టాలు సరిగా లేకపోతే దాని మీద ప్రయాణం చేసే ట్రైను సరిగా ప్రయాణం చేయదు. చేస్తుందా? దాన్ని ఏమాత్రం కొంచెం ఈ కుడి సైడ్దైనా ఎడమ సైడ్దైనా కొంచెం తప్పిందనుకోండి, ట్రైన్ ఏమవుతుంది అంటే ఇవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంటే ఈ ట్రైన్ ఎవరి సరిహద్దులో నడుస్తుంది? ఈ 2 పట్టాలు దీన్ని ఏం చేస్తున్నాయి? నడిపిస్తున్నాయి. వాటి సరిహద్దులో ఉండి, ఎవరి సరిహద్దులో? ఈ 2 పట్టాలు ఏ సరిహద్దులో ఉండి వారి పిల్లలను నడిపించాలి ఖచ్చితంగా. తల్లి తండ్రి వారు ఎవరైనా సరే, వారు అన్యులు కావచ్చు, దేవుని ప్రజలు కావచ్చు. ఇదిగో రాహాబు అన్యురాలు, సల్మాను ఇశ్రాయేలీయుడు, బోయాజు ఇశ్రాయేలీయుడు, రూతు అన్యురాలు మోయాబీరాలు. కాబట్టి ఇరువురు లేకపోతే, ఇరువురు సమానంగా లేకపోతే ఇదిగో పైన నడిచే ట్రైన్ యొక్క స్థితి ఏమవుతుంది చూడండి, సరిగా ఉండదు ఖచ్చితంగా. కాబట్టి దేవుడు మంచివారిని చెడ్డవారిని కూడా ఏర్పాటు చేశాడు దావీదు యొక్క జీవితంలో. ఒక్కోసారి మన తల్లిదండ్రులు మంచివారై ఉండొచ్చు, చెడ్డవారై కూడా ఉండొచ్చు. కానీ మనము దేవుని పిల్లలమైతే, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమైతే, ఒకవేళ మన తల్లిదండ్రుల మనస్సును కూడా దేవుడు ఏం చేయగలడు? మార్చి వారిని సరైన త్రోవలో నడిపించగలడు, సరైన త్రోవను వారికి చూపించగలడు దేవుడు ఖచ్చితంగా. కాబట్టి భూమి మీద బ్రతుకుచున్నటువంటి ప్రతి వ్యక్తి, ఆదాము మొదలుకొని ఇదిగో ఇరువురుగా సిద్ధపరిచిన వారు, ఒకళ్ళు అన్యులైతే మరొకరు విశ్వాసిగా కనబడుతుంది, బైబిల్ చరిత్ర కనబడుతుంది ఖచ్చితంగా. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మన పిల్లలను ఇదిగో మన స్వాధీనములో వారిని దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం పెంచితే వారి స్థితి ఏమవుతుందో తెలుసా? దావీదు ఒక లోయలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన పైకి నన్ను ఎక్కించు అని దావీదు ప్రార్థన చేశాడు. చూడండి, ఇదిగో ఒక అన్యులలో నుండి, ఇశ్రాయేలు నుండి తన జన్మను బయటికి తీసుకొచ్చాడు. చూడండి, మనం సర్వసాధారణంగా అన్యుల్ని మనం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడం ఖచ్చితంగా. అన్యుల్ని పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడం. అది దేవుని చిత్తం అయితే ఇదిగో దావీదు వారిలో ఉండి వచ్చాడు, అన్య జనాంగంలో నుండి దావీదు వచ్చాడు. యేసు ప్రభు కూడా రాహాబు గర్భంలో ఉండే వచ్చాడు. ఇది మన పిల్లల స్థితి. మనం ఏమైనామో కాదు, దేవుడు వారి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకే తెలియదు. అది దేవుని వలన మాత్రమే మనకు తెలియపరచబడుతుంది. అది మనం తెలుసుకుని దేవుని ఉద్దేశానుసారముగా మనము వారిని బలపరిచి నడిపించుచున్నప్పుడు ఇదిగో మన జీవితం అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన జీవితము అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దావీదు అదే ఆశ్చర్యం. ఇగో దావీదులో నుండి మరలా 42 తరాలు వచ్చినాయి యేసు ప్రభు వచ్చేంత వరకు. ఎన్ని తరాలు వచ్చినాయి? 42 తరాలు. మనము ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 17 వచనాన్ని మనం చూస్తే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని బబులోను కొనుగోలు దినం వరకు 14 తరాలు, బబులోను మొదలుకొని క్రీస్తు వచ్చేంత వరకు 14 తరాలు. చూడండి, 42 తరాలు. చూడండి, తరమనగా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలలో ఇదిగో 3 తరాలు రావచ్చు, 3 సంతానాలు భూమి మీదకే రావచ్చు. చూడండి, భూమి మీద ఇదిగో రాబో తరము వారికి దీవెనకరంగా ఉన్నాడు దావీదు. ఇదిగో ముందు వారికి కూడా దీవెనకరంగానే ఉన్నాడు. వారు ఎటువంటి వారైనప్పటికీ మన పిల్లల యొక్క స్థితి ఒక ఉన్నతమైనటువంటి స్థానం వైపుకు చేర్చబడాలి అంటే ఇది వారి జీవితం ఇతరులకు మనం ఒక ఆశ్చర్యకరంగా రీతిగా ఉండేటట్టు వారిని మనం పెంచాలి దేవుని ఎదుట. దావీదు జీవితం ఆశ్చర్యకరంగా ఉంది. దావీదు చనిపోయాడు,
ఇదిగో 42 తరాలు గతించిపోయినాయి, కానీ దావీదు పేరు ఏం చేయబడ్డదో తెలుసా? మరువబడలేదు. యేసుప్రభుని దావీదు కుమారుడు అని పిలిచారు. ఇది దావీదు కనులకు ఆశ్చర్యం. ఖచ్చితంగా వేశ్యలో నుండి, అన్య జనాంగంలో నుండి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు దావీదు జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానం వైపుకు మళ్ళించాడు. మన బిడ్డల జీవితం మళ్లింపబడాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులమైనటువంటి మనదే ఆ బాధ్యత. ఈ 2 పట్టాలు సరిగా లేకపోతే ట్రైను ఎదరకు వెళ్ళే అవకాశం ఉండదు. ఎక్కడ బయలుదేరుతుందో, ఎక్కడికి ప్రయాణం చేస్తుందో, ఎక్కడ ఆగిపోతుందో మనకే తెలియదు. అది ప్రయాణం చేరవలసిన గమ్యం చేరాలి అంటే ఈ 2 పట్టాలు ఖచ్చితంగా సరైనదిగా ఉంటే మన పిల్లలకు శ్రేయస్కరమైన దీవెన అందించగలమని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సంబంధించినటువంటి అధ్యక్షులకు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి విషయాలు మనకు నేర్పించినందుకు మరొకసారి సంఘం ద్వారా సేవకులకి దేవుని పేరట వందనములు. చిన్న ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ఆనించి ముగిందామండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, ఇప్పటి వరకు తండ్రి దేవా మరి సేవకులు తండ్రి నిలబడి ఎన్నో ఆత్మీయ సంగతులు వారి యొక్క అనుభవాన్ని బట్టి తండ్రి తెలియపరిచారయ్యా. మరలా దేవా, మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుటకు తండ్రి సిద్ధపడుచుండగా మా అందరికీ కూడా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచండి. ముఖ్యంగా తండ్రి యొక్క కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలను బట్టి తండ్రి ప్రార్థన చేయొచ్చున్నాం. దేవా, వారికి ఇచ్చినటువంటి కుమార్తె దేవా కీర్తనాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయొచ్చున్నాం. దేవా, బిడ్డకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి. నీ యొక్క దయలో, నీ యొక్క జ్ఞానంలో దేవా బిడ్డను దేవా మీరు పెంచుతారని తండ్రి కోరుచు. దేవా, వినే ప్రతి మాట వారికి దీవెనకరంగా మారడానికి తండ్రి మీరు కృప చూపిస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దేవుని పేరట వందనములు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సేవకులకి దేవుని పేరట వందనములండి. కూడి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి క్రీస్తు వారి పేరట వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసి మనం ముగిందాము. ఇప్పటి వరకు సేవకులు చాలా విషయాలు మనకి నేర్పించారు. బిడ్డల గురించి, పుట్టుక గురించి ఎన్నో విషయాలు మనకు నేర్పించారు. మరలా కొన్ని విషయాలు యొక్క మానవ జన్మ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుని ముగిందా. ఒక చిన్న కథ చెప్తానండి. ఏంటంటే, అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి ఒకరోజు ఒక కోరిక కలిగి ప్రజలందరినీ పిలిచి, రాజ్యాన్ని మీకు అప్పగిస్తాను, అయితే 3 పందాలు ఉన్నాయి. ఆ 3 పందాల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తే, ఎవరైతే విజయాన్ని సాధిస్తారో, విజేతలుగా నిలుస్తారో వారికి మాత్రమే రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పాడంట. అయితే రాజ్యం అనగానే అందరికీ ఆశ ఉంటుంది కదా, అంతే కదండి, ఖచ్చితంగా ఆశ ఉంటుంది. చాలా పెద్ద రాజు, మహాచక్రవర్తి, చాలా పెద్ద రాజ్యం ఉంది. అయితే అందరూ వచ్చారు, లక్షల్లో వచ్చారండి, జనం లక్షల్లో వచ్చారు. వచ్చిన తర్వాత రాజు అన్నాడంట, మొదటి పందెం ఏంటంటే, ఇక్కడ నుంచి మీకు కనిపించే ఒక ప్లేస్ ఉంది కదా, లేదా ఒక ప్రాంతం ఉంది, అక్కడ వరకు మీరు పరిగెట్టాలి. నేను కొంత సమయం ఇస్తాను. ఆ సమయంలో ఎవరైతే పరిగెడతారో అక్కడికి, ఆ సమయంలో ఎవరైతే చేరుకుంటారో వారు 2వ పందానికి లేదంటే 2వ పోటీకి అర్హులుగా మారతారు అని చెబితే, లక్షల మంది వచ్చారు. ఆ లక్షల మంది పరుగు పెట్టారు. కొంత టైం ఇస్తే ఆ టైంలో పరుగు పెట్టారన్నమాట. అలా పరుగు పెట్టి ఆ పరుగులో లేదంటే ఏమండి ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి చేరుకున్నారు ఆయన ఇచ్చినటువంటి సమయంలో. లక్షల మందిగా వచ్చిన వారండి వేల మందిగా మారిపోయారు. ఎంతమంది వచ్చారు? లక్షల మందిగా వచ్చిన వారు వేల మందిగా మారిపోయారు. ఇప్పుడు 2వ దానికి లేదా 2వ పోటీకి అర్హులు ఎవరంటే వేల మందే. ఈ వేల మందికి మరలా రాజు ఏమన్నాడంటే, మరలా మీకు పరుగు పందెం ఉంది, మరలా ఇక్కడి నుంచి మరలా మీకు కనిపించే ఆ ప్రాంతం వరకు వెళ్ళాలి. అయితే మొదటి దానికంటే 2వ దాంట్లో కొంచెం మీరు ఊహించినటువంటి కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురవిన ప్రతిదాన్ని కూడా మీరు జయించుకుంటూ ఎప్పుడైతే ఆ కనిపించే ఆ ప్లేస్కి వెళ్తారో అక్కడ మీరు విజేతలుగా మారుతారు. అక్కడ విజేతలుగా మారిన వారు 3వ దానికి అర్హులు అవుతారని చెప్పాడండి. సరే పరుగు పెడదామని చెప్పేసి మరలా పరుగు పెట్టారు. వేలగా ఉన్నవారు సగానికి మారిపోయారు.
అండ్ వేల మందే ఉన్నారు. కాకపోతే ఈ రెండో పందెంలో పరుగుపెట్టిన వారు ఏమయ్యారు? సగానికి మారిపోయారు. సరే, మూడవ పందెం ఏంటి అంటే ఒక పెద్ద లోయ లేదంటే ఒక కొండ లాంటిది ఉంది. ఈ కొండ దాటి ఆ కొండకు వెళ్ళాలి. ఈ కొండ దాటి ఆ కొండకు వెళ్ళాలన్నమాట. మీరు ఎలా వెళ్తారో అది మీ ఇష్టం. మీ జ్ఞానాన్ని బట్టి, మీ తెలివిని బట్టి, మీ యొక్క వివేచనను బట్టి వెళ్ళండి. మీరు ఏం వాడుకుంటారో వాడుకోండి. ఎలాంటి ఆయుధాలు వాడుకుంటారో, వస్తువులు వాడుకుంటారో, ఏ సామాగ్రి వాడుకుంటారో, మొత్తానికి మీరు ఏం వాడుకున్నా పర్వాలేదు. అక్కడికి వెళ్ళిన వారికి మాత్రమే నేను ఏమిస్తాను? రాజ్యం ఇస్తాను అన్నాడంట. కొంతమంది మనకెందుకులే చచ్చిపోతామేమో అని ఆగిపోయారు. కొంతమంది లేదు మనం వెళ్దాం, పోయినా పర్వాలేదని చెప్పేసి వారి యొక్క తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కొంతమంది మాత్రమే చేరుకున్నారు. ఈ వేలల్లో కూడా వెళ్ళిన వారు ఎంతమంది అంటే 10ల సంఖ్యలోనే ఉన్నారంట. ఎంతమంది? 10ల సంఖ్యలో ఉన్నారు. ఆ 10ల సంఖ్యలో ఉన్న వారికి మాత్రమే రాజు ఏమిచ్చాడు? రాజ్యాన్ని ఇచ్చాడు. ఇది కథ అనుకుంటే పొరపాటు, కానీ ఇది మన యొక్క యథార్థ గాథ. ఇంతకీ రాజు ఎవరు? రాజు ఎవరంటే దేవుడు. ఆయన పెట్టినటువంటి మొదటి పరుగు పందెం ఏంటంటే వివాహమైన తర్వాత భార్యాభర్తల యొక్క కలయికలో వచ్చిన వారే. సుమారుగా మన చదువుకునే పిల్లలకి అర్థమవుతుంది. సుమారుగా ఒక 25 కోట్ల కణాలు, 25 నుండి 40 కోట్ల శుక్ర కణాలు బయలుదేరితే ఆ పరుగు పందెంలో తల్లి యొక్క అండానికి చేరుకునేది ఒకటే ఒకటి. ఆ ఒకటే నేను, ఆ ఒకటే మీరు. అందులో అందరూ పరుగు పెట్టి ఎక్కడికి వచ్చాం? తల్లి గర్భం దగ్గరికి వచ్చాం. తల్లి గర్భంలో నుంచి ఎక్కడికి వచ్చాం? బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మనకు మొదలైంది ఏంటంటే రెండో పందెం మొదలైందన్నమాట. ఈ రెండో పందెంలో ఊహించినది ప్రతీది ఎదురవుతూ ఉంటుంది. కంటికి కనిపించే అన్నీ కావాలనుకుంటాం. ఆలోచన ఏదైతే మనకు నచ్చిందో ఆ ఆలోచన బట్టి దాన్ని పొందుకోవాలనుకుంటాం. అలా కంటికి కనిపించే ప్రతి దాన్ని పొందుకోవాలి, అనుభవించాలని చాలామంది ఇంకా లోకంలోనే ఉండిపోయారు, రక్షణలోనికి రాలేదు. ఎవరైతే వాక్యాన్ని విని ధైర్యంగా ముందుకొచ్చారో, ఆయన దగ్గర మాత్రమే నిత్యజీవం ఉందని ఎవరైతే వచ్చారో, అలా రెండో పందెంలో వచ్చిన వారే ఇక్కడ కూర్చున్న వాళ్ళు. బయట తిరిగేవాళ్ళు అలా ఇంకా మొదటి పందెం గెలిచి వచ్చారు అంతే. ఆ మొదటి పందెం కూడా దేవుడే గెలిపించాడు. అర్థమైందండి? ఆ మొదటిది కూడా ఎవరు గెలిపించారు? దేవుడే గెలిపించాడు. అలా రెండవ పందెం గెలిచి ఎక్కడికి వచ్చాం? ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు మనందరూ ఏ పందెంలో ఉన్నాయి? ఇప్పుడు రెండో పందెం గెలిచేసామండి. మీరు బాప్తిసం పొందారంటే లోకాన్ని జయించి వచ్చారు, అంతే కదా? కోరికల్ని అణుచుకుని వచ్చారు. మనం మాట్లాడుకున్నాం మొన్న కూడా ఆశా నిగ్రహం గురించి. ప్రతి దాన్ని మీరు ఏం చేశారు? ఓడించి మీరు విజేతలుగా నిలబడి వచ్చారు ఇక్కడికి. అంటే రెండో పందాన్ని కూడా మీరు ఏం చేశారు? గెలిచారు. ఇప్పుడు ఏ పందెంలో ఉన్నాం మనం? మూడో పందెంలో ఉన్నాం. అంటే బాప్తిసం పొందిన తర్వాత అయిపోలేదు. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిసం పొందేసాం కదా, ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోయాము అనుకుంటారు. కానీ మూడో పందెంలో ఉన్నామని మర్చిపోయారు అందరూ. మరి ఎంతమంది వెళ్తారు మూడో పందానికి అంటే చెప్పలేమండి. అందుకే పరలోక రాజ్యం ఎలా ఉందంట? చాలా ఇరుకు అని రాయబడ్డది. అంటే అందరూ వెళ్తారా? చాలా తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఏం వాడుకుంటారో వాడుకోండి అన్నాడు దేవుడు. ప్రార్థన ద్వారా వెళ్తారా? మనం మాట్లాడుకున్నటువంటి ఫలాలు ఫలించి వెళ్తారా? మీరు ఏం వాడుకుని వెళ్తారో? దేవుని జ్ఞానాన్ని బట్టి వెళ్తారా? ఆయన కృపను బట్టి వెళ్తారా? మొత్తానికి ఆ కొండని దాటి ఎక్కడికి వెళ్ళాలి అంటే పౌలు గారు మాట్లాడతారు, నా ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో నేను విజయాన్ని సాధించి నా ముందు ఏముంది అంటప్పుడు జీవ కిరీటం ఉంది. నా కొరకు దేవుడు ఏముంచాడు? జీవ కిరీటాన్ని ఉంచాడు. ఆ జీవ కిరీటాన్ని నేను పొందుకున్నాను అన్నాడు. ఆయన మరణంలో, ఆయన ముగింపులో అంటాడు, నేను ఆ జీవ కిరీటాన్ని నేను ఏం చేశాను అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. రెండవది లోకంలో బ్రతికి క్రీస్తుని నమ్ముకున్నాడు. రెండో పందెం కూడా విజయాన్ని సాధించాడు దేవుని దయని బట్టే, దేవుని కృపను బట్టే. మూడవది చాలా కష్టపడ్డాడు, చాలా శ్రమపడ్డాడు. చివరికి ఆ మూడవ పందాన్ని కూడా ఏం చేశాడు? ఆ మూడవ పందాన్ని కూడా గెలిచి వెళ్ళాడు. అందుకే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరుకోరు. అయితే ఈ మొదటి దాంట్లో దేవుని కృపను బట్టే మనం ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి వచ్చాం. దేవుని దయను బట్టి కొన్ని లక్షలు, కొన్ని కోట్ల శుక్ర కణాలు పరుగు పెడితే ఈరోజు నేనే ఎందుకు వచ్చాను? నేనే తల్లి అండాన్ని ఎందుకు చేరాను?
కొన్ని కోట్ల శుక్రకణాలు బయలుదేరితే మీరే ఎందుకు తల్లి అనడానికి చేరారు, మీరే ఎందుకు వచ్చారు? అదే దావీదు గారు మాట్లాడారు. సేవకులు కూడా చాలా మంచి విషయాన్ని మన ముందు పెట్టారు. 139వ కీర్తన. ఏమంటే ఉదయం నుంచి నేను ఆలోచించిన విషయం చాలా వరకు పాస్టర్ గారు చెప్పేశారు. ఏమంటే పొద్దు నుంచి ఏం చెప్దామని నేను ఆలోచించాను. అయితే చాలా వరకు ఆయనే వివరించారు. మరొకసారి చూద్దాం. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఎందుకు భయం, ఎందుకు ఆశ్చర్యం? ఆయనకి ఏమొచ్చిందంట? అయ్యా, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయం పడుతుంది ప్రభువా అన్నాడు. నాకు భయం పడుతుంది అన్నాడు. ఏమంటే ఎప్పుడన్నా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా, నేను పుట్టినప్పుడు అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, సందర్భాలు ఎలా ఉన్నాయి ఒకసారి అడగండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అమ్మ ఎక్కడైనా దూరంగా ఉంటే ఫోన్ చేసి, అమ్మ నేను పుట్టినప్పుడు అసలు పరిస్థితులు ఏంటి అని అడగండి. ఎందుకంటే మనం పుట్టి దాదాపు 30-40 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం మర్చిపోరండి, అస్సలు మర్చిపోరు. మన పుట్టుక వాళ్ళు ఏమి మర్చిపోతారా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి, ఏమండి నేను పుట్టినప్పుడు పరిస్థితులు ఏంటంటే చెప్తారండి. చాలా చక్కగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్తారు వాళ్ళు. ఆ రోజు అందరూ బయటికి వెళ్ళిపోయారు, చాలా చక్కగా కూర్చున్నాను, అప్పుడే తిన్నాను, అనుకోకుండా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఫోన్ లేదు కదా, ఇప్పుడంటే ఫోన్ ఉంది, ఫోన్ లేదు, ఏం చేయాలో తెలియలేదు, కేకలు పెట్టాను, వారిని వీరిని పిలిచాను, ఆ సమయానికి ఎవరో వచ్చారు, ఎలా తీసుకెళ్లాలో తెలియదు. ఇప్పుడంటే వాహనాలు ఉన్నాయి, అప్పుడు రోడ్లు కూడా ఏమీ సరిగ్గా లేవు. ఏదో రిక్షా అలా వెళ్తుంటే పిలిచాము, ఆ రిక్షా ఎక్కించారు. అప్పుడు ఆ తండ్రి ఎక్కడో పొలంలో పని చేసుకుంటే ఎవరి చేత కౌరు పెట్టించాం, తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఎక్కడ ఉన్నాడంట, హాస్పిటల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. డాక్టర్ గారు వచ్చి సంతకం పెట్టమంటారు. మాదేమీ లేదు, ఏమైనా పరిస్థితులు అంతా మీవే, తల్లికి బిడ్డకి ఏమైనా సరే మేము పట్టించుకోము, సంతకం పెట్టండి అంటే సంతకం పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎంత భయపడ్డది తల్లి. తన తల్లి అంటది, ఓర్చుకో అమ్మ, 10 నిమిషాలే 15 నిమిషాలే అయిపోతుంది, ఓర్చుకో అంటది. ఇంతకీ బాధ ఎవరికి తెలుసు? ఓర్చుకునేటటువంటి ఆవిడ తెలుసు. ఆవిడ అంటది, 10 నిమిషాలు అన్నావు కదమ్మా, రోజంతా నేను నొప్పులు పడతానే ఉన్నాను. ఏమంటే ఆ నొప్పులు అసలు ఊహించలేము. పౌలు గారు అంటారు, నేను శిష్యులు సంపాదించడానికి, విశ్వాసాలు సంపాదించడానికి నేను ప్రసవ వేదన పడ్డాను. ఏమంటే తల్లి 1 గంట 1 రోజు పడి ఉంటుందేమో, కానీ పౌలు గారు తన జీవితకాలం అంతా ప్రసవ వేదన పడ్డాడు. ఒకసారి అడగండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇప్పుడంటే చక్కగా కరెంట్ ఉంది, కరెంట్ లేని పరిస్థితులు, రోడ్డు మీద వెళ్తుంటే వర్షం, చెట్లు పడిపోయిన పరిస్థితులు. నాకు తెలిసిన ఒక సేవకురాలండి, ఆమెకి మా పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్మ్మ గారు అన్నమాట, నలుగురు, మొత్తం వారి సంతానం 4. చివరి అబ్బాయిని అనుకుంటా బాత్రూంలో కనేసింది ఆమె. ఎవరూ లేరు ఆమె దగ్గర. ఏమండి ఆ సమయానికి నెలలు నిండిపోతే ఆ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా నొప్పులు స్టార్ట్ అయినాయి. అదే వాష్రూమ్లో బిడ్డను కనేసింది. వచ్చిన తర్వాత అక్కడే పడిపోయి ఉందంట, ఆ బిడ్డ కూడా అక్కడే పడిపోయి ఉంటే వెంటనే ఎవరో అనుకోకుండా ఏదో సరదాగా చూద్దామని కింద వారు ఎప్పుడు రారంట వాళ్ళు, అలాంటిది ఏదో చూద్దామని అలా వచ్చారు. వెంటనే చూశారు, ఏంటి అని ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. వెంటనే ఫోన్ చేశారు, అందరూ వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. చూసినప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నారు, అయ్యా నేను పుట్టాను కదా, నా పుట్టుక ఎలా ఉంది? భయం. ఈరోజు చక్కగా హాస్పిటల్ ఉన్నాయి. ఆయన 3000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఏ హాస్పిటల్ ఉంది? అప్పటికి రాజు ఏమీ కాదు, ఆయన గొర్రెలు కాచుకునేవాడు. ఆయన పుట్టుక చూస్తేనంట ఎలా ఉందంట? ఆశ్చర్యంగా ఉందంట. ఆయన పుట్టుక చూస్తే ఆయనకే భయం వేస్తుందంట. కొన్ని సందర్భాల్లో తల్లి చనిపోతుంది, కొన్ని సందర్భాల్లో బిడ్డ చనిపోతారు, ఏమంటే కొన్ని సందర్భాల్లో ఇద్దరు చనిపోయిన వారు ఉంటారు, కొన్ని సందర్భాల్లో చనిపోయారు అనుకున్నా సరే బ్రతికొచ్చిన వారు ఉంటారు. అవి చూసినప్పుడు అండి నిజం భయం వేస్తుంది. మనం ఏదో ఇది ఆలోచిస్తున్నప్పుడు ఏదో నవ్వుకుంటున్నాం, కానీ ఒకసారి మీ పాత జీవితానికి వెళ్ళండి, ఒకసారి మీ తల్లిని అడగండి, ఎంత భయపడ్డారు వాళ్ళు. ఎంత నువ్వు పుట్టిన తర్వాత కూడా ఏమండి ఆ రక్తంతో పట్టుకోవడానికి కూడా ఎలా ఉంటుంది? కొంచెం భయమే కదా. అలాంటి ఆ పిండాన్ని చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యంలోంచి ఈరోజు మనందరం కూడా ఇదిగో ఈరోజు ఈ బిడ్డను బట్టి ఆనందిస్తున్నాం.
అందుకే దావీదు గారు అంటున్నారు, నా పుట్టక చూస్తే ఎలా ఉందంట, భయం కలుగుతుంది, నా పుట్టక చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకయ్యా అంటే ఆయన మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాటను అక్కడ ప్రస్తావించారు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక మనుషుని నుంచి, యావత్ భూమి మీద కాపురం ఉండడానికంట ఒక మనుషుని నుంచి అందరినీ తీసుకొచ్చాడు. ఆ ఒక మనిషి ఎవరు? ఆదాము గారు. ఆదాము గారికి దేవుడు అవ్వతో వివాహం చేసి వారిద్దరి కలయిక ద్వారా వచ్చినటువంటి బిడ్డలే ఈరోజు మన సంతానం, లేదంటే మనం. ఈరోజు యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఎలా వచ్చారు అంటే, ఎలా వచ్చారు? ఒక మనుషుని ద్వారా. ఆ ఒక మనిషి ఎవరంటే ఆదాము గారు. హెబ్రీయులు రాసిన పత్రికలో అబ్రహాము గారు మాట్లాడతారు. ఏమనంటే, అబ్రహాము గారు లోపల ఉన్నటువంటి లేవి దశంభాగం చెల్లించాడంట. తెలుసు కదా, అబ్రహాము గారు లోపల ఉన్నాడంట. ఇంతకీ పుట్టలేదు ఆయన. పుట్టకుండానే ఏం చేశాడు ఆయన? ఇంతకీ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే అబ్రహాము గారి యొక్క గర్భంలో ఉన్నాడు. ఇంతకీ అబ్రహాము గారు ఎక్కడున్నారంటే తన తండ్రి గారి యొక్క గర్భంలో ఉన్నారు. తన తండ్రి గారు ఎక్కడున్నారు? వాళ్ళ తండ్రి గారి యొక్క గర్భంలో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఆదాము గారి యొక్క గర్భంలో ఉన్నారు. అలా ఆదాము గారి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఆయా ప్రాంతాలలో, ఆయా కాలాలలో, ఆయా పట్టణాల్లో పుట్టుకొస్తూ ఉన్నారు. ఇది ఎవరి కృప? దేవుని కృప. ఇంత సేవకులు కూడా మాట్లాడుతూ ఒక మంచి విషయాన్ని ప్రస్తావించారు. ఏమంటే మనం ట్రైన్ ఎక్కామనుకోండి, పలానా చోట ఎక్కామనుకోండి, ఒక హైదరాబాద్లోనే ఎక్కామనుకోండి, ఎక్కడ వరకు మన ప్రయాణం అంటే అనపర్తి వరకు అనుకుంటే మధ్యలో ఎన్ని స్టేషన్లు ఆగుతాయండి? చాలా ఆగుతాయి. విజయవాడ ఆగుతుంది, వరంగల్ ఆగుతుంది, మధ్యలో రాజమండ్రి ఆగుతుంది, అన్నీ ఆగుతా వస్తాయి. ఒక ట్రైన్ అక్కడ స్టార్ట్ అవ్వాలంటే, ట్రైన్ రావాలంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా 2 పట్టాలు ఉండాలి. 2 పట్టాల మీద ఉండాలి. విజయవాడ వచ్చిన తర్వాత ఒక పట్టం మీద వచ్చేస్తానంటే కుదురుతుందా? ఆ ట్రైన్ రావాలంటే 2 పట్టాలు ఉండాలి. ఆ ట్రైన్ రావాలంటే సిగ్నల్ అనేది ఒక వ్యవస్థ ఉంది, అది కరెక్ట్గా పనిచేయాలి. అది కరెక్ట్గా పనిచేస్తేనే ముందు ఏ ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ వెళ్ళాలి, ప్రతి దానికి దారిస్తూ ఉంటాడు. అలాగే అక్కడ పనిచేసేవారు కరెక్ట్గా పనిచేయాలి, నడిపేవాడు కరెక్ట్గా పనిచేయాలి. 2 పట్టాల మీదే వెళ్ళాలి ఖచ్చితంగా, అంతే కదండి. అలా ఎక్కడైతే ఆగాలో అక్కడ ఆగుతూ ఏమవుతుంది? చివరికి గమ్యాన్ని చేరుకుంటుంది. ఇప్పుడు 2 పట్టాలు ఎవరంటే తల్లిదండ్రులే. 2 పట్టాలు ఎవరు? తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రుల్ని కలపడానికి దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు దేవుడు. తెలుసా అండి, మనం రావడానికి ఎవరిని కలిపాడు అంటే ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి కలిపాడు. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే పక్కనే ఉన్నవాళ్ళని చేసుకుంటూ ఉంటాం. పట్టా ఎక్కడ ఉంది? రైలు పట్టా పక్కనే ఉంటుంది. కొన్ని సందర్భాలు చూడండి, మన చర్చలో జరిగింది కదా, సునీల్ గారు మొదలెక్క ఎక్కడ ఉన్నారు? పెద్ద దూరమేం కాదు, ఆ పేట ఈ పేట. కొన్ని సందర్భాల్లోనండి రాష్ట్రాలు దాటేస్తూ ఉంటారు, దేశాలు కూడా దాటేస్తున్నారు ఈ మధ్యకాలంలో. దేని కొరకు? అమ్మాయిని చూడడానికి ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడంటే ఎక్కడో రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు. ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఈ రైలు పట్టాకి జత చేస్తారన్నమాట. ఎన్ని గొడవలు జరుగుతాయండి పెళ్ళి అయిన తర్వాత, ఎవరు చెప్పుకోరు, నిజాన్ని జరిగితే లేదా? చాలా జరుగుతాయి. ఎన్ని ఇబ్బందులు వస్తాయి. చాలాసార్లు విడిపోదాం అనుకుంటారు వాళ్ళు. అలా అనుకున్నప్పుడు దేవుడు మరలా కలిపి ఇదిగో ఈరోజు నిన్ను నన్ను తీసుకొచ్చాడు. అంటే దేవుడు ఎంత దయ చూపిస్తున్నాడో మన మీద చూడండి, ఎంత కరుణ చూపిస్తున్నాడు దేవుడు మన మీద చూడండి. ఎందుకు తీసుకొచ్చాడంటే నీతో నాతో ఆయనకి పని ఉంది కాబట్టి తీసుకొచ్చాడు. మన సమయం రాగానే, మన స్టేషన్ రాగానే దిగిపోవాలి. కొంతమంది కాకినాడలో దిగిపోయారు, కొంతమంది పొలమూరులో దిగారు. ఏ సమయం వస్తే ఆ సమయాన్ని దిగిపోవాలి. నేను ఆదాము గారి యొక్క గర్భంలో ఉన్నాను. ఆదాము గారి యొక్క గర్భంలో ఉన్నటువంటి నేను మరొక గర్భానికి అలా ట్రాన్స్ఫర్ అవుతా వచ్చి చివరికి మా తండ్రి గారి గర్భానికి వచ్చి 1992లో బయటకు వచ్చాను నేను. అండ్ ఆ స్టేషన్ ఎప్పుడు?
92లో పుట్టానండి. అంటే నా స్టేషన్ రావడానికి ఆదాము గారి గర్భంతో మొదలు పెడితే నేను బయటకు వచ్చేటప్పటికి అంత సమయం పట్టింది. దేవుడు నీ పని ఎప్పుడు ఉందంటే ఇది ఈ సంవత్సరంలో ఉందని ఆ సంవత్సరాన్ని బయట తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడ తీసుకొచ్చాడు? హైదరాబాద్లో పుట్టలేదు, బెంగళూరులో పుట్టలేదు. ఎక్కడ పుట్టాను? రామచంద్రపురంలో పుట్టాను. అక్కడే పెరిగాను, అక్కడే ఉంటున్నాను, అన్నీ అక్కడే. ఇంకా అంటే దేవుడు ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏ సమయంలో పుట్టాలో, ఎందుకు పుట్టాలో ప్రతి దాన్ని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. అందుకే మత్తయి సువార్త చదివారు సేవకులు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. సల్మాన్ ఎవరు? రాహాబ్ ఎవరు? ఎక్కడ వారు? రాహాబు యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక వేశ్య కదా, ఒక అన్యురాలు కదా. సల్మాన్ ఒక ఇశ్రాయేలు కదా. వీళ్ళిద్దరిని దేవుడు ఏం చేశాడు అంటే ఒక రావడం కొరకు దేవుని కొంతమందిని ఉంచుతాడు. అలాగా మన తాతలు ఏమి నీతిమంతులు కాదండి. నీతిమంతులా కాదు. మా ఇద్దరు తాతలు కూడా ఏం దేవుని నమ్ముకోలేదు, వెళ్ళిపోయారు. అయినా ఎందుకు ఉంచాడు దేవుడు అంటే మేము రావాలి కాబట్టి. అలాగే దేవుడు రాహాబుని చూడండి. రాహాబుని ఏం చేశాడంట? సల్మానుకు కలిపాడు. బోయాజు వచ్చింది. ఇప్పుడు బోయాజు రూతునందు. ఎందుకంటే రూత్ ఎవరు? రూతు కూడా అన్యురాలే. వీళ్ళిద్దరినీ కలిపాడు. ఎవరు వచ్చారంట? ఓబేదేదు యెష్షయి దావీదు. అంటే దావీదు గారు రావడానికి ఎన్ని తరాలు పట్టిందంటే 14 తరాలు పట్టింది అని చదివాం మనం. ఎక్కడి నుంచి? 17వ వచనంలో. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములు ఎన్నంట? 14 తరాలు. అంటే 14 తరాలు దావీదు గారు రావాలని దేవుడు ఎంతమందిని కాపాడాడు ఆలోచించండి. అబ్రహాము గారి దగ్గర నుంచి అంట దావీదు గారు రావడానికి, దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు, ఆ కుమారుడు రావడానికి ఎంతమందిని కాపాడుకుంటా వచ్చాడు, ఎంతమందిని సంరక్షించాడు, ఎంతమందిని ప్రాణం పోసాడు, ఎంతమందికి ప్రాణం పోసాడో ఒకసారి ఆలోచించండి. అక్కడి నుంచి మరలా చూడండి. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపోబడిన మొదలు క్రీస్తు వరకు మొత్తం 42 తరాలు క్రీస్తు రావడం కొరకు దేవుడు 42 తరాలని క్షేమంగా కాపాడాడండి, సంరక్షించాడు. 42 తరాలు క్రీస్తు దగ్గర నుంచి ఇప్పటికి 2025 సంవత్సరం. ఎన్ని తరాలు? ఇన్ని తరాలు దేవుడు ఇదిగో ఈ బిడ్డని కాపాడాడు. కీర్తన అని మనల్ని కాపాడాడు. మనల్ని కాపాడుకుంటే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది ఎవరిదయ్యా? ఇదంతా ఆలోచించినప్పుడు దావీదు గారికి అనిపించిందంట, అయ్యా నా జన్మ, నా పుట్టుక ఆశ్చర్యమయ్యా, నా పుట్టుక భయం కలిగిస్తుంది అయ్యా అన్నాడు. అంటే నేను ఒక్కరిని రావడానికి ఎంతమందిని కాపాడాడో చూడండి. దావీదు గారు ఒక్కరు రావడానికి ఎన్ని తరాలు దేవుడు ఆశీర్వదించాడో చూడండి. మధ్యలో చాలామంది అనీతిమంతులు వచ్చారు కదా, వెంటనే చంపలేదు ఆయన. ఇప్పుడు ఎవరు రావాలి? ఆయన రావాలి. కాబట్టి ఇదిగో వేశ్య అయినా సరే ఏకం చేశాడంట. రూతు మోయాబు స్త్రీ అయినా ఏకం చేశాడంట. ఎవరు రావడం కొరకు? అందుకే చాలా సందర్భాలు ఎక్కడెక్కడో ఉంటారండి, ఏకం చేస్తాడు దేవుడు. ఎలా ఏకం చేస్తాడు? ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఉంటుంది అమ్మాయి, ఎవరో చెప్తారు పలానా అమ్మాయి ఉందండి, చాలా మంచిది, అలా కుటుంబం మంచిది, వెళ్తారు, చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లోనండి చూసుకుని వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిపోతే మరలా అదే సంబంధం చేసుకుంటారు. తెలుసండి, ఎప్పుడైనా జరిగాయా? వెళ్ళి చూసుకుని వచ్చిన తర్వాత వద్దు మాకు నచ్చలేదని క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే సంబంధం కుదురుతుంది, మళ్ళీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఇది ఎవరి ఏర్పాటు? నువ్వు క్యాన్సిల్ చేసి వచ్చినా దేవుని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి దేవుడు మీ ద్వారా ఎవరు రావాలి? ఒక కుమారుడు, ఒక కుమార్తె రావాలనుకున్నారు కాబట్టి దేవుని కృపను బట్టి వివాహాలు జరుగుతున్నాయి. అర్థమైందండి? దేవుని కృపను బట్టి. అందుకే దావీదు గారు, అయ్యా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా పుట్టుక కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. చివరికి ఒక మాట చూపిస్తా. కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడిన మాట జీవితకాలం అంతా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. 71వ కీర్తన 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారందరికీ నీ శౌనమును గూర్చి నేను తెలియచెప్పునట్లు తలనెరసి వృద్ధునై ఉండే వరకు నన్ను విడువకము అన్నాడు.
ఈయన జీవితంలో ఈయన చూసిన తరాలు ఏంటంటే 3 తరాలు చూశాడు ఈయన. ఎన్ని తరాలు చూశాడు? బాల్యం చూశాడంట. బాల్యంలో నీవు నాకు బోధించు, నేను పెద్దవాడిని అయ్యాను, నేను పెద్దవాడిని అయిన తర్వాత ఈ యవ్వనస్తులకి నేను బోధిస్తున్నాను అంటే ఈయన తర్వాత ఇంకో తరం వచ్చిందా? వచ్చింది. యవ్వనస్తుల తరం వచ్చింది, బోధించాడంట. అలా వృద్ధుడైపోయాడంట. వృద్ధుడైపోయిన తర్వాత యవనస్తులకు కూడా పెళ్ళి అయింది. యవనస్తులు కూడా పిల్లలకు అన్నారు. వారి పిల్లలకు కూడా ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, ఏం చేస్తున్నాడంట? పుట్టబోవు వారందరికీ నీ శౌర్యంను గూర్చి. మనలో కూడా చాలామంది ఉన్నారండి. 3 తరాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో? అమ్మమ్మ, తన కూతురు, తన మనవడు, తన ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ మనవల యొక్క కుమారులను కూడా చూస్తారు. ఉన్నారండి ఎవరన్నా ఇక్కడ? ఉన్నారండి. వనుమలమ్మ గారు ఉన్నారు, పెద్ద ఆవిడ. ఏమండి సుమారు ఆవిడ ఎన్ని తరాలు? 4 తరాలు. అంటే ఆవిడది ఒక తరం అయితే తన పిల్లలది, తన మనవలది, వాళ్ళ మనవల యొక్క వివాహాలు చూసింది ఆవిడ. వాళ్ళ పిల్లలు ఇంకా పేరు పెట్టలేదు కుమారుడికి, ఆవిడ కూడా. దావీదు గారు కూడా చూడండి, అయ్యా నన్ను ఎందుకు బ్రతికించు అని అడుగుతున్నాడు తెలుసా అండి. నేను నా తరంలో నీ వాక్యాన్ని నేర్చుకుంటా. బాల్య దశలో నేను పెద్దవాడిని అయిన తర్వాత మరొక తరం వచ్చింది కదా, ఆ తరం వారికి నీ వాక్యాన్ని చెబుతా. అది అయిపోయిన తర్వాత మరొక తరం వచ్చింది కదా, అప్పుడు నేను ఏమవుతాను? వృద్ధుని అయిపోతాను కదా. వృద్ధాప్యంలో కూడా సండే స్కూల్ చెప్తానంటున్నాడు ఆయన. వృద్ధాప్యంలో ఏం చెప్తాడంట? సండే స్కూల్ చెప్తాడంట. గొల్యాతుని చంపింది మనం చెప్తే బాగోదు, చంపిన ఆయన చెప్తే బాగుంటుంది. అంతే కదండి. మనం చదివి చెబుతాం, ఆయన అనుభవించి చెప్తాడు. అందుకే సండే స్కూల్ పరిచర్య కూడా పెద్దవారు ఎవరైనా తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అంటే చిన్నవాళ్ళు వద్దని కాదండి, వాళ్ళు ఉండాలి. వారితో పాటు అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. మీ శ్రమల్లో దేవుడు ఎలా ఆదుకున్నాడో చెప్పాలి, మీ బాధల్లో దేవుడు ఎలా చెయ్యిచ్చాడో చెప్పాలి, మీ కష్టాల్లో మీరు ఎలా వచ్చారో చెప్పాలి, మీ ఇబ్బందుల్లో దేవుడికి మీరు ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన ఎలా మీకు ఉత్తరం ఇచ్చాడో చెప్పాలి. ఇవన్నీ చెప్పినప్పుడు అండి తరాలు దేవుడి కొరకు బ్రతుకుతాయి. అలా చెప్పకే ఒక తరం చెడిపోయిందంట. దేవుడు కోపం వచ్చి అడవి నుంచి సింహాలు పంపించాడు, అందరినీ చంపేస్తుంటే రాజు అనుకున్నాడు ఏంటి ఎందుకు సింహాలు వచ్చాయంటే ఒక ఆయన వచ్చి చెప్పాడంట, మనుషుల్లో ప్రజల్లో భయం లేదయ్యా, విధేయత లేదయ్యా, మర్యాద లేదని రాయబడ్డది. ఒకే మాట, మర్యాద లేదు. మరి మర్యాద ఎవరు నేర్పిస్తారు అంటే, ఫలానా చోట ఒక సేవకుడు ఉన్నాడంట, పిలిపించండి అంటే పిలిపిస్తే ఆయన మర్యాద నేర్పించాడు. బిడ్డలు మారాడు. మారిన వెంటనే సింహాలన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అడవిలోకి వెళ్ళిపోయి. మన పిల్లలకి మర్యాద నేర్పించాలి, గౌరవించడం నేర్పించాలి, విధేయత నేర్పించాలి. ఏమండి, ఇవి వస్తే భక్తి వస్తుందండి. పిల్లలకి ఏం నేర్పించాలి? పెద్దలతో ఎలా ఉండాలి, మర్యాదగా ఎలా ఉండాలి, వారిని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, మన వస్త్రధారణ ఎలా ఉండాలి, మన సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఏమన్నా ఆడపిల్లలకు కూడా ఏం నేర్పించాలి? ప్రతిదీ నేర్పించాలి. ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోకూడదు. వేసుకోవచ్చా? వేసుకోకూడదు. ఎందుకు? అసలు ఎవరికవి? మగవాళ్ళు కూడా చిరిగిని వేసుకోకూడదు. ఏ మంచి లేవా? పోనీ చెప్పండి, నేనైనా కొనిస్తాను. పోనీ చిరిగిని ఎందుకు? మంచి వేసుకోవచ్చు కదా. ఏమండి, ఇంక ఎలా అయిపోయిందంటే ఆడపిల్లలు కూడా చిరిగిని వేసుకుంటున్నారండి. వాళ్ళని ఏదో అన్నానని కాదు కానండి, దేవుడిలో ఉన్న వాళ్ళు చాలా మర్యాదగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి, సంస్కారవంతులై ఉండాలి. బయట వారికి మనం వేరై ఉన్నాం, అంతే కదా. లోకానికి వేరై ఉండండి అన్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? చాలా చక్కగా ఉండాలి. అలా ఉండాలంటే, అయ్యా నీవు నన్ను కాపాడావు, నువ్వు నన్ను రక్షించావు, నేను రావడానికి ఎంతోమందిని నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. ఆ విషయం జ్ఞాపకం ఉందనుకోండి, మన జీవితం కూడా భయమేస్తుంది. మన పుట్టుక గురించి, మన జీవితం గురించి ఆలోచించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. చివరికి మీరు ఏమంటారో తెలుసా? అయ్యా నాకు నువ్వు ఆయుష్నిస్తే నేను రాబోయే తరం వారికి దేవుని మాటలు చెబుతా. ఏమంటే రాబోయే తరం వారికి ఏంటి? దేవుని మాటలు చెబుతా అనే ఆలోచన మీకు రావాలి. అది రావాలంటే దేవుణ్ణి అడగండి. దేవుని కృప ఉంటే ఏమండి, మనం ఈ యొక్క సంవత్సరంలో ఒక VBS చేద్దామని ఒక ఆలోచన ఉంది. VBS అని తెలుసు కదండి, సండే స్కూల్ పరిచర్య. మరి ఇప్పటివరకు చేసామో లేదో తెలియదు, కానీ ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేయాలి. సండే స్కూల్ పరిచర్య ఏం చేయాలి? నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నారండి, అలా ఇరగవరం, ఉండ్రాజవరం ప్రాంతంలో. కేవలం సండే స్కూల్ పరిచర్యకి 2 లక్షలకు వచ్చి పెడతారు. ఓన్లీ సండే స్కూల్ పరిచర్యకి ఎంత?
2 లక్షలకు వచ్చి పెడతారు. మనం అంతకు వచ్చి పెట్టద్దు, కానీ చేద్దాం. ఏమండి, దేవుని దయని బట్టి ఏం చేద్దాం? ఎందుకంటే రాబోయే తరం బాగుండాలి అంటే సండే స్కూల్ పిల్లలు బాగుండాలి. వారు బాగుంటేనే ఏమవుతుంది? సంఘం అభివృద్ధి అవుతుంది. చాలామంది మిస్ అయిపోయి ఒక పాయింట్ ఏంటి తెలిసిన సేవకులు అందరినీ పట్టించుకుంటారు, వీళ్ళని వదిలేస్తారు. అసలు సంఘం అభివృద్ధి ఎవరి వల్ల అవుతుంది? వీళ్ళ వల్లే అవుతుంది. తెలుసండి, పెద్దవారి వల్ల అవ్వదు, వాళ్ళు వెళ్ళిపోతారు. రాబోయే తరంలో వీళ్ళు ఎవరు? పెద్దవారు. వీళ్ళని పట్టుకుంటే సంఘం ఇంకేమవుతుంది? అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఎవరిని పట్టుకుందాం? ఫస్ట్ పిల్లల్ని పట్టుకుందాం. పిల్లల్ని పట్టుకోవాలంటే దేవా నాకు జ్ఞానం ఇవ్వని అడుగుదాం, నాకు ఆయుష్నివ్వయ్యా అని అడుగుదాం, నాకు వయసునివ్వయ్యా అని అడుగుదాం. అయ్యా నీ కొరకు బ్రతుకుతానని మోకరించి ప్రార్థన చేద్దాం. ఏమండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేక పాట పాడిన తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి తండ్రి, మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా ఇదిగో తండ్రి, ఎన్నో ఆత్మీయ సంగతులు నేర్చుకునేటటువంటి దేవా అవకాశాన్ని దేవా మీరు మాకు దయచేశారయ్యా, అందుని బట్టి వందనములు. దేవా సేవకుల్ని నిలబెట్టుకుని ఇదిగో తండ్రి మరి ఎన్నో మాటలు మాకు అందించారు. గాబ్రియల్ గారి ద్వారా తండ్రి దేవా మీరు మా ఎడలు ఎంతో దయ చూపిస్తున్నారో తండ్రి మేము నేర్చుకున్నాం. అలాగే తండ్రి మరి పెద్దవారు చిట్టుబాబు గారు కూడా తండ్రి దేవా దావీదు గారి యొక్క జీవితాన్ని తండ్రి మా ముందు పెట్టి ఆయన యొక్క జీవితం ఒక ఆశ్చర్యము, ఒక భయము అనే మాటను ఆయన ఎందుకు ప్రస్తావించారో మాకు తెలియపరిచారు. అలాగే తండ్రి ఇకను లోతైనటువంటి విషయాలు నేర్చుకోవడం తండ్రి మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దావీదుగో తండ్రి మరి విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకోవడం తండ్రి కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రత్యేక పాట సిద్ధు, పృథ్వీ, అజయ్, రాహుల్. ప్రత్యేక పాట అయిన తర్వాత కేక్ కటింగ్, దయతో కేక్ కటింగ్ది ఏర్పాటు చేయండి. అలాగే సంఘం అంతటికి కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. దయతో ఎవరో వెళ్ళిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళండి. అది లేడు. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కణముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కణముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నే నమ్మి
యేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కలని ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా అదే కీర్తన గ్రంథము 127వ కీర్తన చదువుతూ కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 127వ కీర్తన చదువుదాం 3 నుండి 5 వచనాలు. కుమారులు యెహోవాను గురించి స్వాచ్ఛము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. మరి యొక్క బిడ్డ గురించి కీర్తన గురించి సేవకులు చిట్టుబాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మీ అందరి చేతులు బిడ్డ వైపు చాపండి. దేవుని కృపలో మన హస్తమును మరుగుపరిచి బిడ్డను దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ కుమారుడు కమల్ కుమార్ గారిని ప్రభువా, చెల్లి భారతిని మీరు ప్రేమించి వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక మీరు నాయన కలిగి